హరి ఓం. మేము ఏదైతే అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వచ్చామో ఈ దేవాలయం విశాఖపట్నం జిల్లాకి ఉత్తర దిక్పాదంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారు ఈ యొక్క ఊరిని కూడా అనంత పద్మనాభ అని కూడా అంటారు. చూడండి, అందమైనటువంటి ప్రదేశాలు చాలా చాలా ఎంత అందం ఉన్నాయంటే చాలా చక్కమైనటువంటి రోడ్లు కూడా వేశారు, చాలా చక్కగా ఉన్నాయి. చాలామంది అనంత పద్మనాభ స్వామి అనగానే కేరళ అనుకుంటారు. సో చాలామంది పేదవాళ్ళు కేరళ వెళ్ళలేకపోవచ్చు. ఇటువంటి తరుణంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇంత అందమైనటువంటి ఇంత చక్కనైనటువంటి అనంత పద్మనాభ స్వామి కేరళలో ఎలాగైతే పడుకొని ఉంటారో అదేవిధంగా ఇక్కడ కూడా పడుకొని ఉంటారు. అయితే ఈ యొక్క స్థల పురాణం ఏమిటంటే మీరు బాగా గమనించండి. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవులు విష్ణుమూర్తిని తోడుండమని అడుగుతారు. అలా తోడుండమని అడిగినప్పుడు ఏవైతే విష్ణుమూర్తి యొక్క చిహ్నంగా మీకు నేను ఈ కొండ మీద నేను పడుకొని ఉంటాను, మీకేం భయం లేదని చెప్పి శంకు చక్రము పాదాలు ఆయన యొక్క నామము మనకి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వేషన్ చేయండి, మీకు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. మీరు ఇంకా మెట్లు ఎక్కాలని ఇబ్బంది కూడా పడవలసిన లేదు. చాలామందికి మనసు రిలీఫ్గా ఉండాలంటే ప్రశాంతమైనటువంటి జీవనం ఒక గంటైనా గడపాలని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పద్మనాభమైనటువంటి రావాలి. అనంత పద్మనాభ స్వామిని ఎంత ప్రశాంతంగా పడుకుంటారో మన జీవితం కూడా ఎంత ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ ఓం బాలశక్తి పీఠం మీ భారతానంద మహారాజ్ మీ అందరికీ ప్రేమాశలు తెలియజేసుకుంటూ చక్కగా అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. ఇంత అందమైనటువంటి కొండలు, ఈ చక్కనైనటువంటి రోడ్లు. జై శ్రీమన్నారాయణ. భారతీ మహారాజ్ కి జై హో. జై జై శ్రీమన్నారాయణ.